తులారాశివారికి ఏప్రిల్ 18, 19, 20, 21 తేదీలు జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చే సమయంగా నిలుస్తాయి. ఈ 4 రోజుల్లో గ్రహస్థితులు మీ ఆలోచనా విధానం, మీ నిర్ణయాలు, మీ సంబంధాలు, అలాగే మీ రోజువారీ జీవనశైలిపై గణనీయమైన ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు పరిస్థితులు మీకు అనుకూలంగా మారినట్టు అనిపిస్తే మరికొన్ని సందర్భాల్లో చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీ ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఏ ప్రాంతం నుండైనా ఫోన్ చేసినా మీ యొక్క సమస్యలకు ఫోన్లో పరిష్కారం చెయ్యబడును. గురువుగారు పి. లక్ష్మణరాజుగారి నంబర్ 7200039774. ప్రేమ, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, ఉద్యోగ రాజకీయ సమస్యలు, భార్యాభర్త గొడవలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును. మీకు ఎటువంటి వ్యాధులకైనా వనమూలిక వైద్యం చేయబడు. కాని ఇవన్నీ కూడా మీలోని సహనాన్ని, తెలివిని, నిర్ణయ సామర్థ్యాన్ని పరీక్షించే అవకాశాలుగా భావించాలి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని, ప్రతి నిర్ణయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడే విధంగా ఉండే అవకాశముంది. ముఖ్యంగా మీరు ఎలా స్పందిస్తారు, ఎలా ఆలోచిస్తారు అనేదే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ఆత్మవిశ్వాసంతో పాటు జాగ్రత్తను కూడా పాటించాలి. ఎక్కడ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఆగి ఆలోచించాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఉద్యోగం మరియు వృత్తి పరిస్థితులు. ఈ 4 రోజుల సమయంలో ఉద్యోగ రంగంలో మీరు అనుభవించే పరిస్థితులు చాలా ప్రాముఖ్యత కలిగినవిగా మారతాయి. ముఖ్యంగా ఏప్రిల్ 18, 19 తేదీల్లో పనిభారం ఒక్కసారిగా పెరిగినట్టు అనిపిస్తుంది. మీరు ఇంతకుముందు పూర్తి చేయని పనులు లేదా పెండింగ్లో ఉన్న ఫైల్స్ అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. ఇది మీలో కొంత ఒత్తిడిని కలిగించవచ్చు, కాని ఇదే సమయంలో మీ పనితీరును నిరూపించుకునే మంచి అవకాశం కూడా అవుతుంది. పై అధికారులు మీ పనిని నిశితంగా గమనిస్తారు. వారు మీపై నమ్మకముంచి కొన్ని కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముంది. అయితే మీరు చేసే చిన్న తప్పులు కూడా పెద్దగా కనిపించే అవకాశముంది కాబట్టి ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఏప్రిల్ 20, 21 తేదీల్లో పరిస్థితి కొంత మెరుగవుతుంది. మీరు గతంలో చేసిన కృషికి గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. కొంతమందికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతల సూచనలు రావచ్చు, కానీ ఇది వెంటనే ఫలితంగా మారకపోవచ్చు. కాస్త సమయం పడుతుంది. సహచరులతో మీ సంబంధాలు చాలా కీలకమవుతాయి. మీ మాటల్లో కాస్త గర్వం లేదా అహంకారం కనిపిస్తే అది అపార్థాలకు దారితీయవచ్చు. కాబట్టి మీ కమ్యూనికేషన్లో సౌమ్యత అవసరం. టీం వర్క్లో భాగస్వామ్యం కావడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఈ రోజుల్లో ఆలోచన వస్తుంది, కానీ వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే కొంత సమయం తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితులు. ఈ 4 రోజుల్లో ఆర్థిక పరంగా మీరు ఒక సమతుల్య స్థితిని అనుభవిస్తారు. డబ్బు వస్తుంది, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు లేదా అనుకోని ఖర్చులు రావచ్చు. ఏప్రిల్ 18, 19 తేదీల్లో మీరు ఖర్చు చేసే విధానం కాస్త నియంత్రణలో లేకపోతే తర్వాత ఒత్తిడి అనిపించవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో మీరు ప్రతి ఖర్చును ఒకసారి ఆలోచించి చేయడం చాలా అవసరం. ఏప్రిల్ 20, 21 తేదీల్లో చిన్న ఆర్థిక లాభాలు కనిపించే అవకాశముంది. ఇది మీరు గతంలో చేసిన పని లేదా పెట్టుబడుల ద్వారా రావచ్చు, కానీ ఇది పెద్ద మొత్తంలో కాకపోవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఈ రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలు విని వెంటనే డబ్బు పెట్టడం మంచిది కాదు. రిస్క్ ఎక్కువగా ఉన్న పెట్టుబడులను ఈ సమయంలో దూరంగా ఉంచడం మంచిది. అప్పులు తీసుకోవడం లేదా ఇవ్వడం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీకు దగ్గర వాళ్లతో డబ్బు విషయాల్లో క్లారిటీగా ఉండాలి, లేకపోతే సంబంధాల్లో సమస్యలు రావచ్చు. ఈ సమయంలో మీరు సేవింగ్స్పై దృష్టి పెట్టడం చాలా మంచిది. చిన్న మొత్తంలో అయినా దాచుకోవడం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అనవసరంగా లగ్జరీ ఖర్చులు చేయకుండా అవసరమైన వాటికే పరిమితం కావడం ద్వారా మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతారు. వ్యాపార రంగం. వ్యాపారం చేసే తులారాశి వారికి ఈ 4 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా ఏప్రిల్ 18, 19 తేదీల్లో కొత్త ఒప్పందాలు, కొత్త డీల్స్ చేయడానికి తొందరపడకండి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రభావం చూపే అవకాశముంది. కాబట్టి ప్రతి విషయంలో పూర్తి సమాచారం సేకరించి ఆ తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి భాగస్వామ్యులతో చిన్న విభేదాలు రావచ్చు. ఇది ముఖ్యంగా ఆర్థిక విషయాలు లేదా లాభాల పంపకం విషయాల్లో ఉండవచ్చు. ఏప్రిల్ 20, 21 తేదీల్లో పరిస్థితి కొంత మెరుగవుతుంది. పాత కస్టమర్ల నుండి మళ్లీ ఆర్డర్లు రావచ్చు. మీ సేవలపై నమ్మకం పెరిగే అవకాశం ఉంది. మార్కెటింగ్ లేదా కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి ఇది మంచి సమయం.
అయితే ఖర్చులను నియంత్రణలో ఉంచాలి. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్నవారు ఈ రోజుల్లో ప్రణాళికలు రూపొందించుకోవచ్చు, కానీ అమలు చేయడానికి ఇంకా కొంత సమయం వేచి ఉండడం మంచిది. మీరు మీ వ్యాపారంలో కొత్త ఐడియాలను ప్రవేశపెట్టాలనుకుంటే ముందుగా చిన్న స్థాయిలో ప్రయత్నించడం మంచిది. ఒకేసారి పెద్ద మార్పులు చేయడం కంటే దశలవారీగా ముందుకు సాగడం సురక్షితం. ఉద్యోగులను లేదా సిబ్బందిని నమ్మి బాధ్యతలు అప్పగించడం మంచిదే, కానీ పూర్తిగా వారి మీద ఆధారపడకుండా మీరు కూడా పర్యవేక్షణ చేయాలి. ఈ 4 రోజుల్లో సహనం, జాగ్రత్త, స్పష్టత మీకు వ్యాపారంలో మంచి ఫలితాలను అందిస్తాయి. ఇక ఇప్పుడు ఈ రోజుల్లో తులారాశి వారికి ఎదురయ్యే పరిస్థితులను, అవకాశాలను, జాగ్రత్తలను మరియు పరిహారాలను 10 ముఖ్యమైన అంశాల రూపంలో వివరంగా తెలుసుకుందాం. కుటుంబ జీవితం. ఈ 4 రోజుల సమయంలో కుటుంబ జీవితం తులారాశి వారికి చాలా సున్నితంగా మారే అవకాశముంది. ముఖ్యంగా ఏప్రిల్ 18 మరియు 19 తేదీల్లో చిన్న చిన్న విషయాలపై పెద్ద చర్చలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పే మాటలు, మీ స్పందనా విధానం కుటుంబ సభ్యులపై గాఢ ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు మీరు అనుకోకుండా మాట్లాడిన ఒక మాట కూడా ఇతరులకు బాధ కలిగించవచ్చు. అందుకే ఈ సమయంలో మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం చాలా అవసరం. కుటుంబంలో పెద్దలతో అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ వాటిని గౌరవంగా పరిష్కరించడం ద్వారా సంబంధాలను కాపాడుకోవచ్చు. ఈ రోజుల్లో మీరు కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఎంతో విలువైనదవుతుంది. ఏప్రిల్ 19న మీరు కొంత సమయం కేటాయించి ఇంట్లో వారితో మాట్లాడటం, వారి సమస్యలు వినడం ద్వారా మీ మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. పిల్లలతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. అయితే కొన్నిసార్లు మీరు పనిలో బిజీగా ఉండటం వల్ల కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశముంది. ఇది తర్వాత పశ్చాత్తాపానికి దారితీయవచ్చు. ఏప్రిల్ 20-21 తేదీల్లో పరిస్థితి కొంత సానుకూలంగా మారుతుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది. చిన్న శుభకార్యాలు, కలయికలు లేదా సంతోషకరమైన వార్తలు వినిపించవచ్చు. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యుల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించగలుగుతారు. ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడానికి మీరు తీసుకునే చిన్న ప్రయత్నాలు పెద్ద ఫలితాలను ఇస్తాయి. మొత్తం మీద ఈ 4 రోజుల్లో మీరు సహనం, అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటే కుటుంబ జీవితం సంతోషంగా కొనసాగుతుంది. ప్రేమ మరియు సంబంధాలు. ప్రేమ సంబంధాల విషయంలో ఈ 4 రోజులు తులారాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఏప్రిల్ 18-19 తేదీల్లో మీ భాగస్వామితో కమ్యూనికేషన్లో కొంత గందరగోళం ఏర్పడే అవకాశముంది. మీరు చెప్పే మాటలను వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది, లేదా వారి మాటలు మీకు బాధ కలిగించవచ్చు. ఈ సమయంలో మీరు సహనంతో వ్యవహరించడం చాలా అవసరం. అనుమానాలను పెంచుకోవడం లేదా గత విషయాలను తీసుకుని రావడం సంబంధాన్ని మరింత కఠినంగా మార్చవచ్చు. ప్రేమలో ఉన్నవారు ఈ రోజుల్లో ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మీ భాగస్వామి భావాలను గౌరవించడం ద్వారా మీరు సంబంధాన్ని బలపరచగలుగుతారు. ఏప్రిల్ 20 తర్వాత పరిస్థితి కొంత మెరుగవుతుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగి మళ్లీ స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు కలిసి గడిపే సమయం మీ బంధాన్ని మరింత గాఢంగా మారుస్తుంది. వివాహితులకు ఈ రోజుల్లో చిన్న చిన్న వాదనలు రావచ్చు, ముఖ్యంగా ఆర్థిక విషయాలు లేదా కుటుంబ బాధ్యతలపై. కానీ మీరు ఒకరినొకరు నిందించకుండా సమస్యను కలిసి పరిష్కరించడానికి ప్రయత్నిస్తే సంబంధం మరింత బలపడుతుంది. ఏప్రిల్ 21న ప్రేమలో ఒక మంచి మార్పు కనిపిస్తుంది. మీ భాగస్వామి నుండి ఒక మంచి స్పందన లేదా సర్ప్రైజ్ పొందే అవకాశముంది. మొత్తం మీద ఈ 4 రోజుల్లో ప్రేమలో సహనం, విశ్వాసం, స్పష్టమైన సంభాషణ చాలా కీలకం. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా ఈ 4 రోజులు తులారాశివారికి జాగ్రత్త అవసరమైన సమయం. ముఖ్యంగా ఏప్రిల్ 18 మరియు 19 తేదీల్లో మీరు మానసికంగా అలసటను అనుభవించే అవకాశముంది. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు లేదా ఆలోచనలు ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఒత్తిడికి గురవుతారు. ఇది మీ శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. తలనొప్పి, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆహారంలో కూడా నియంత్రణ పాటించాలి. బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. యోగా, ప్రాణాయామం లేదా చిన్న వ్యాయామాలు చేయడం వల్ల మీ శరీరానికి మరియు మనసుకు శక్తి వస్తుంది. ముఖ్యంగా ఉదయం కొంత సమయం మీకోసం కేటాయించడం ద్వారా మీరు రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు.
ఏప్రిల్ 20-21 తేదీల్లో ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. మీరు మానసికంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. చిన్న చిన్న సమస్యలను కూడా పట్టించుకోవాలి. అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం మంచిది. ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. ఈ 4 రోజుల్లో మీరు మీ శరీరానికి మరియు మనసుకు సమానంగా ప్రాధాన్యమిస్తే ఆరోగ్యపరంగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. విద్య మరియు చదువులు. ఈ 4 రోజుల సమయంలో విద్యార్థులకు మానసిక స్థిరత్వం చాలా కీలకంగా మారుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 18 మరియు 19 తేదీల్లో మీరు చదువుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోయే పరిస్థితి రావచ్చు. బయట పరిస్థితులు, కుటుంబ విషయాలు లేదా మీలోనే ఉండే ఆలోచనలు మీ ఏకాగ్రతను దెబ్బతీయవచ్చు. మీరు చదువుకోవడానికి కూర్చున్నా మనస్సు ఎక్కడో తారుమారవుతున్నట్టు అనిపిస్తుంది. ఇది మీలో నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. కానీ ఈ పరిస్థితి తాత్కాలికమే అని గుర్తించాలి. ఈ రోజుల్లో మీరు చదువును ఒక బరువుగా కాకుండా ఒక బాధ్యతగా చూడాలి. చిన్న చిన్న టార్గెట్లుగా విభజించుకుని చదవడం చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఒకేసారి గంటల తరబడి చదవడం కంటే 30-40 నిమిషాల సెషన్లుగా చదవడం, మధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం ద్వారా మీరు మరింత ఫోకస్గా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఏప్రిల్ 19న మీరు మీ చదువు విధానాన్ని మార్చాలని అనిపించే అవకాశముంది. ఇది మంచి సంకేతం. మీరు మీకు సరిపోయే విధానాన్ని కనుగొంటే ఫలితాలు మెరుగవుతాయి. ఏప్రిల్ 20 మరియు 21 తేదీల్లో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీరు చదివిన విషయాలు అర్థం కావడం ప్రారంభమవుతుంది. పునశ్చరణకు ఇది మంచి సమయం. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ రోజుల్లో ముఖ్యమైన టాపిక్స్పై దృష్టి పెట్టాలి. గతంలో చదివిన విషయాలను మళ్లీ ఒకసారి చూసుకోవడం ద్వారా మీ నమ్మకం పెరుగుతుంది. ఉపాధ్యాయుల సలహా తీసుకోవడం కూడా మీకు ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సిద్ధమవుతున్నవారు ఈ 4 రోజుల్లో తమ ప్లాన్ను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సోషల్ మీడియా, మొబైల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా మీరు ఎక్కువ సమయం చదువుకు కేటాయించగలుగుతారు. స్నేహితులతో పోల్చుకోవడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశముంది. కాబట్టి మీ ప్రయాణం మీదే దృష్టి పెట్టాలి. మీకు మీమీద నమ్మకముంటే మీరు ఈ రోజుల్లో ఎదుర్కొనే చిన్న ఆటంకాలను సులభంగా దాటగలుగుతారు. మొత్తం మీద ఈ 4 రోజులు విద్యార్థులకు పరీక్షలా అనిపించినా మీరు క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలను అందుకునే దారిలో ఉంటారు. మీ మైండ్ను కంట్రోల్లో ఉంచడం, సరైన ప్లానింగ్ చేయడం, నిరంతర కృషి చేయడం ద్వారా మీరు ఈ కాలాన్ని విజయవంతంగా మార్చుకోగలుగుతారు. ప్రయాణాలు. ఈ 4 రోజులలో ప్రయాణాల విషయంలో తులారాశివారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఏప్రిల్ 18 మరియు 19 తేదీల్లో మీరు చేసే ప్రయాణాలు కొంత అసౌకర్యాన్ని కలిగించే అవకాశముంది. మీరు ప్లాన్ చేసిన సమయానికి పనులు జరగకపోవచ్చు, లేదా ప్రయాణంలో ఆలస్యాలు ఎదురవుతాయి. ట్రాఫిక్, వాతావరణ పరిస్థితులు లేదా ఇతర కారణాల వల్ల మీ షెడ్యూల్ మారే అవకాశముంది. అందుకే ఈ రోజుల్లో మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. అత్యవసరం కాని ప్రయాణాలను ఈ సమయంలో వాయిదా వేయడం మంచిది. ముఖ్యంగా పొడవైన ప్రయాణాలు లేదా దూర ప్రాంతాలకు వెళ్లే ప్లాన్స్ ఉంటే ఒకసారి ఆలోచించాలి. ప్రయాణంలో మీ వస్తువులపై జాగ్రత్తగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం వల్ల వస్తువులు పోగొట్టుకునే అవకాశముంటుంది. వాహనం నడిపేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయకుండా ఉండడం మంచిది. ఏప్రిల్ 20 మరియు 21 తేదీల్లో పరిస్థితి కొంత సానుకూలంగా మారుతుంది. ఈ రోజుల్లో మీరు చేసే ప్రయాణాలు కొంత ప్రయోజనకరంగా ఉండే అవకాశముంది. ఉద్యోగం లేదా వ్యాపారం సంబంధిత ప్రయాణాలు లాభదాయకంగా మారవచ్చు. మీరు కలిసే వ్యక్తులు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముంది. ఈ సమయంలో మీరు నెట్వర్కింగ్పై దృష్టి పెట్టడం మంచిది. కుటుంబంతో కలిసి చిన్న ట్రిప్స్ ప్లాన్ చేయడానికి కూడా ఇది సరైన సమయం. ఇది మీకు మానసికంగా రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది. అయితే ప్రయాణంలో కూడా మీరు మీ ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకోవాలి. సరైన ప్రణాళిక, సమయపాలన, జాగ్రత్తతో వ్యవహరిస్తే ఈ 4 రోజుల్లో ప్రయాణాలు మీకు మంచి అనుభవాన్ని ఇస్తాయి. అదృష్టం మరియు అవకాశాలు. ఈ 4 రోజులలో తులారాశివారికి అదృష్టం పూర్తిగా దూరంగా ఉండదు, కాని అది సూటిగా మీ చేతిలోకి వచ్చిపడే పరిస్థితి కూడా ఉండదు. మీరు చేసే ప్రయత్నాలు, మీ నిర్ణయాలు, మీ స్పందన విధానం ఇవి అన్నీ కలిసి మీ అదృష్టాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ 18 మరియు 19 తేదీల్లో మీరు ఏ పని చేసినా ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. ఇది మీలో కొంత నిరాశను కలిగించవచ్చు. నేను ఇంత కష్టపడుతున్నాను, కానీ ఫలితం ఎందుకు రావడం లేదు అనే భావన రావచ్చు. కానీ ఇది మీకు ఒక పరీక్షలా భావించాలి. ఈ
ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా మారుతాయి. చిన్న అవకాశాలను మీరు పెద్దగా పట్టించుకోకపోతే తర్వాత అవే అవకాశాలు మీకు మిస్ అయినట్టు అనిపించవచ్చు. కాబట్టి ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించడం అవసరం. కొన్నిసార్లు అదృష్టం పెద్దగా కనిపించదు, కానీ చిన్న చిన్న రూపాల్లో వస్తుంది. ఒక మంచి పరిచయం, ఒక కొత్త ఆలోచన, ఒక చిన్న సహాయం రూపంలో. మీరు వాటిని గుర్తించి ఉపయోగించుకుంటే అది పెద్ద మార్పుకు దారితీయవచ్చు. ఏప్రిల్ 20 మరియు 21 తేదీల్లో అదృష్టం కొంత మీ వైపు తిరుగుతుంది. మీరు గతంలో చేసిన కృషికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై ఉండవచ్చు. కానీ ఈ అవకాశాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారన్నది చాలా ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు మీరు భయపడడం వల్ల లేదా సందేహపడడం వల్ల మంచి అవకాశాన్ని వదులుకునే ప్రమాదం ఉంటుంది. ఈ రోజుల్లో మీరు మీ అంతరాత్మను వినడం చాలా ముఖ్యం. మీకు ఏది సరైనదో మీ మనసు చెప్పే సంకేతాలను పట్టించుకోవాలి. ఇతరుల మాటలు వినడం మంచిదే, కానీ చివరికి నిర్ణయం మీది కావాలి. అదృష్టం మీకు సహకరించాలంటే మీరు కూడా ముందడుగు వేయాలి. ఆలస్యం చేయకుండా సరైన సమయంలో చర్య తీసుకోవడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. మొత్తం మీద ఈ 4 రోజుల్లో అదృష్టం మీకు మెల్లగా సహకరిస్తుంది. మీరు సహనం, జాగ్రత్త, ధైర్యంతో ముందుకు సాగితే ఈ అవకాశాలను విజయంగా మార్చుకోగలుగుతారు. మీ దృష్టి, మీ కృషి, మీ నమ్మకం ఇవి కలిసి మీ అదృష్టాన్ని మీకు అనుకూలంగా మార్చే శక్తి కలిగినవి. పరిహారాలు మరియు సూచనలు. ఈ 4 రోజులలో గ్రహస్థితులు కొంత మిశ్రమ ఫలితాలనిస్తున్నందున కొన్ని పరిహారాలు మరియు ఆచరణాత్మక సూచనలు పాటించడం ద్వారా మీరు మీ జీవితాన్ని మరింత సానుకూలంగా మార్చుకోగలుగుతారు. ముఖ్యంగా తులారాశికి అధిపతి అయిన శుక్రగ్రహం ప్రభావం ఈ రోజుల్లో ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకునే విధంగా కొన్ని చిన్న చిన్న చర్యలు తీసుకోవడం చాలా ఉపయోగకరం. ప్రతి శుక్రవారం మీరు లక్ష్మీదేవిని భక్తితో పూజించడం మంచిది. ఉదయం లేవగానే ఇంటిని శుభ్రంగా ఉంచి దీపం వెలిగించడం ద్వారా మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. తెలుపు లేదా లేతరంగు దుస్తులు ధరించడం కూడా శుభప్రదంగా ఉంటుంది. ఇది మీలో ప్రశాంతతను పెంచుతుంది. మీరు మాట్లాడే మాటల్లో మాధుర్యం ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ మాటల వల్లే సమస్యలు కూడా వస్తాయి, పరిష్కారాలు కూడా దొరుకుతాయి. దానం చేయడం ఈ సమయంలో చాలా శుభప్రదం. ముఖ్యంగా పేదలకు ఆహారం లేదా బట్టలు దానం చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇది మీలో సంతృప్తిని పెంచడమే కాకుండా మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తగ్గించుతుంది. ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం ద్వారా మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచగలుగుతారు. ఇది మీ నిర్ణయాలను స్పష్టంగా తీసుకోవడానికి సహాయపడుతుంది. ప్రాక్టికల్గా కూడా మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. ప్రతి విషయం గురించి ఒకసారి ఆలోచించి తర్వాత చర్య తీసుకోవాలి. ఇతరుల మాటలను పూర్తిగా నమ్మి ముందుకు వెళ్లడం కంటే మీరు మీ విశ్లేషణ చేయడం మంచిది. కోపాన్ని నియంత్రించడం చాలా అవసరం. చిన్న విషయాలపై ఆగ్రహపడడం వల్ల పెద్ద సమస్యలు రావచ్చు. ఈ రోజుల్లో మీరు మీ రోజువారీ జీవిత శైలిని క్రమబద్ధంగా ఉంచాలి. సమయానికి నిద్రపోవడం, సమయానికి లేవడం, ఆహారం తీసుకోవడం ఇవి చిన్న విషయాలే అయినా మీ జీవితంపై పెద్ద ప్రభావం చూపుతాయి. మీరు మీ శరీరాన్ని, మనస్సును సమతుల్యంగా ఉంచగలిగితే ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి మీకు వస్తుంది. మొత్తం మీద ఈ పరిహారాలు మరియు సూచనలు మీరు పాటిస్తే ఈ 4 రోజుల్లో ఎదురయ్యే ప్రతికూలతలను తగ్గించుకుని సానుకూల ఫలితాలను పెంచుకోవచ్చు. మీ ఆలోచన విధానం, మీ చర్యలు, మీ విశ్వాసం ఇవి కలిసి మీ జీవితాన్ని మెరుగుపరిచే మార్గాన్ని చూపుతాయి.